జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సభాధ్యక్షుడు రఘు గారికి, అదేవిధంగా పిఎస్ఎల్ అధ్యక్షుడు ధనంజయ గారికి, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ వీరేంద్ర గౌడ్ గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సీనన్న గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ నరసింహారెడ్డి గారికి, నవజీవన్ గారికి, అదేవిధంగా ఇంకో మా జిల్లా ఇన్ఛార్జ్ సీనన్న గారికి, అదేవిధంగా మల్లేశన్న గారికి, అదేవిధంగా సత్యమన్న గారికి, అదేవిధంగా బాలచందర్ గారికి, అందర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మిగతా మహిళా మనులందరికీ పేరు పేరున సభ మీద, అదేవిధంగా వివర్సల్ చేనేత కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా అందరు మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు అందరు మాట్లాడిన తర్వాత ఈరోజు బట్టలు వేసుకున్నామంటే చేనేత కార్మికులది, చేనేత వాళ్ళదే. ఈరోజు ఎవరు బట్టలు వేసుకున్నా కానీ వాళ్ళ దయనే వాళ్ళతోనే ఉంటున్నాం, వాళ్ళతోనే ఈ రూపం ఉందంటే వాళ్ళ పుణ్యాన్ని అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు 121 సంవత్సరాలు అయింది. చేనేత దినం 7 ఆగస్టు 7th రోజు డిసైడ్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 79 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా చేనేత కార్మికులను ఎక్కడ గుర్తించిన దాఖలాలు లేవు. ఇదే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత అన్నలను గుర్తించాలి, వీళ్ళని ఇది ఒక జాతీయ దినోత్సవం సందర్భం గుర్తించాలనే ఉద్దేశంతోనే 11 సంవత్సరాలు అయింది. ఎందుకంటే 2014లో వచ్చిన తర్వాత 2015లో 7th ఆగస్టు జాతీయ చేనేత దినోత్సవం సందర్భం గుర్తించి ఈరోజు జాతీయ మొత్తం నేషనల్ వైజ్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మీ అందరికీ ఏ విధంగా ముందుకు పోవాలి, చేనేత అన్నాలు ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ఆదుకుంటే ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పెట్టేసి ఈ కార్యక్రమాన్ని మేక్ ఇన్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద తీసుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత అన్నలు ఈ మగ్గంతో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి అమౌంట్ కావాలి. ముద్రా లోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ముద్రా లోను 50,000 తర్వాత 5 లక్షలు, 5 లక్షల తర్వాత 15 లక్షలు, 15 లక్షల తర్వాత 20 లక్షల లోన్ తీసుకొని మీరు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆ స్కీమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ స్కీమ్ తో యూటిలైజ్ చేసుకొని ప్రతి చేనేత అన్న కాపాడాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిగా ఎవరిది ఉందంటే రైతు అన్నలు ఉన్నది, కిసాన్ మోర్చా తర్వాత నేత అన్నలే 5 కోట్ల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా పనిచేసి దీని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రైతాంగాన్ని తర్వాత చేనేత రంగాన్ని ఆదుకోవాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఈ ఎక్స్పోర్ట్ 3 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ 3 లక్షల కోట్లను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, చేనేత ఎవరైతే ఉన్నారో హ్యాండ్లూమ్ తోని వేరు చేసిందా ఈ బట్టలను ఎగుమతి ఏ విధంగా చేయాలి, ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, 2030 కల్లా 9 లక్షల కోట్లు తీసుకుపోవాలని కంకణం కట్టుకొని ఉన్న నరేంద్ర మోడీ గారికి మీరు అంకిత భావంతో ఉండాలి. చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి జాతీయ దినోత్సవంగా చేసి దీనికి ముందు బాధ్యత తీసుకొని, ఎందుకంటే తాను చేనేత అన్నలను ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఒక 5 విజన్ అని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 5 విజన్ లో ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అనే కార్యక్రమం చేయబడింది. ఈ చేయబడిన కార్యక్రమంలో ముందు తీసుకోవాలనే కార్యక్రమంలో చేపడతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ విషయాల్లో తీసుకుంటే పోచంపల్లిలో
ఇక్కత్ చీరలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడతా ఉన్నది. గద్వాల్లో పట్టు చీరలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడతా ఉన్నది. నారాయణపేటలో సిల్క్ చీరలు చేపడతా ఉన్నారు. అదేవిధంగా సిరిసిల్లలో వస్త్రాలు చేపడతా ఉన్నారు. వరంగల్లో కార్పెట్లు నేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో ఉండి ఈఎస్ఐ స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళు ఆదుకోవాలనే ప్రపోజల్ ఉన్నది. ఈ స్కీమ్ ను ఎట్టి బస్సులో, ఎందుకంటే ఒక్కోసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కానీ కాటన్ తీసుకొచ్చి మనము చీరల కింద చేస్తా ఉన్నాం. ఈ కాటన్ కూడా పత్తి రైతులకు కూడా 70,000 కోట్లు ఇచ్చి ఆదుకునే ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ 70,000 కోట్లతో ఆదుకుంటే ఎప్పుడైతే కాటన్ మన దగ్గర ఉత్పత్తి అయితే ఉంటుందో మంచి క్వాలిటీ కాటన్ మన దగ్గర ఉత్పత్తి అయితే ఉన్నది. ఈ కాటన్ ద్వారా ఈ వస్త్రాలు నేతన్నలు ఏదైతే ఉన్నదో నేతన్నను ఆదుకోవాలి. నేతన్నను మంచి కాటన్ ఇవ్వాలి. ఈ కాటన్ తోనే చీరలైనా దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలి. అదే విధంగా నేతన్న దగ్గర మంచి ఆర్ట్ ఉన్నది. ఈ ఆటతోనే మంచి డిజైన్ చేస్తా ఉన్నారు. మంచి డిజైన్ తోనే మంచి చీరలు నేస్తా ఉన్నారు. అదేవిధంగా దోతుల విషయంలో ఇప్పటిదాకా పాటలు పాడారు. అంచు దోతులు పాటలు పాడారు. గ్రీను, ఎల్లో, మళ్ళీ వైట్, అన్ని రకాల పెద్ద అంచులు కూడా దోతలు అంచులు కూడా పాటలు పాడడం జరిగింది. ప్రతి దేవునికి ఒక వస్త్రం కట్టాలన్నా మీ నేస్తంతోనే చేతులతో చేసిన వస్త్రంతోనే దేవునికి అలంకరిస్తా ఉన్నారు. అందుకోసానికే నేతలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి. ఈ కాపాడుతూనే ముందుకు తీసుకోవాలి. PLI అనే ఒక స్కీమ్ ఉన్నది. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ తోని వాళ్ళని ఆదుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు అందరూ చెప్పారు PM మిత్ర వరంగల్ కూడా ఒక కార్యక్రమం మొన్ననే మోదీ గారు వచ్చి అక్కడ మీకు అందరికీ ల్యాండ్స్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అయినా PM మిత్ర స్కీమ్ తీసుకొని ఆల్రెడీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయడానికి వరంగల్ కూడా చాలా పెద్ద ఎత్తున స్కీమ్ ను 100 కోట్ల అమౌంట్ ఇవ్వడం జరిగింది. నేతలను ఆదుకోవాలని. అదేవిధంగా సిరిసిల్లలో ఉన్నది. ఇంకా మిగతా వాళ్ళకు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే నేస్తా ఉన్నారో ఆ నేస్త వాళ్ళకు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అగ్గిపెట్టెలో చీర పెట్టి ఇచ్చిన ఘనత మనది ఉంది. అదేవిధంగా ఒక ఉంగరంలో చీరను కూడా బయటకు తీసిన ఘనత మనది ఉంది. అందుకోసానికి నేతన్నలకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. ఈ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే రామచంద్రన్న ఢిల్లీ పోవడం జరిగింది. నేను నిర్మల్లో ఒక కార్యక్రమంలో ఉన్నాను. అన్న ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి. రామచంద్రన్ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలి. నేతన్నలందరినీ ఆశీర్వదించాలి. నేతన్నలు ఉంటేనే మన భారతీయ జనతా పార్టీ గుర్తించింది. ఈ గుర్తించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ ఇంతవరకు గుర్తించలేదు. దాన్ని బట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించి ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా ఏ ఇంటికి పోయినా కానీ భారతీయ జనతా పార్టీ గుర్తించింది. భారతీయ జనతా పార్టీ 2030 కల్లా 2030 కల్లా 9 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ మన చీరలైనా ఏమైనా వస్త్రాలు చేయాలని కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ ఉంది. దానికోసానికి ఎల్లవెల్లల మీకు సహకరిస్తుంది. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నది. ఈ స్కీమ్ లో కూడా DIC స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఈ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్కీమ్ తీసుకొని, ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు సబ్సిడీ రూపంలో మీకు పవర్ సబ్సిడీ అయినా, ఫైనాన్స్ సబ్సిడీ అయినా, లేదా ఇన్సెంటివ్ సబ్సిడీ అయినా ఈ సబ్సిడీ కింద ఉంటుంది. నేషనల్ వైజ్ తీసుకుంటే MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ కింద మీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మీ స్కీమ్ లో ఇలా రాబడుతుంది. ఈ దీనిలో కూడా పనిచేసి మీ అందరిని ఆదుకునే బాధ్యత కేంద్రం మీద కూడా ఉంది, రాష్ట్రం మీద కూడా ఉంది. ఈ కార్యక్రమంలో చేపడతామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చైతన్య
నేతన్నలు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ ఆదుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది. మీకు ఎల్లవేళలా అండగా ఉంటాం. రామచంద్రన్ చెప్పిన మాట మీకు అండగా ఉంటాం. ముందు తీసుకుపోయే బాధ్యత మాది, మీకు పనిచేసే బాధ్యత మీది. మీ ఐడియాస్ అయినా, డిజైన్స్ అయినా, ఆర్ట్స్ అయినా ముందు తీసుకుపోవాలి. టెక్నాలజీ కాదు, మైండ్ లో ఏదైతే ఐడియా వస్తుందో, ఐడియాతో ఆర్ట్ వస్తుందో, ఆర్ట్తో డిజైన్ తోని చీర బయటకు వస్తుంది. అందుకోసానికే మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద హ్యాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా రేట్ ఎక్కువ ఉంది. దాన్ని ఎన్నుకోకుండా ఇప్పటిదాకా మా జనరల్ సెక్రటరీ చెప్పిండు, జెమ్మ ఏదైతే ఉందో ఆ మార్కెట్లో, ఈ మార్కెట్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కొత్తగా ఏర్పడ్డ స్టూడెంట్స్, ఎందుకంటే అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు, కొత్త మార్కెట్ ఏర్పడిన తర్వాత ఇండియాలో ఎక్కడైనా అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది. దానికి 2 కోట్ల దాకా వితౌట్ జిఎస్టీతో ఉంది. దీన్ని కూడా ఆలోచించుకొని ముందుకు పోవాలని ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి 2 చేతులు ఎత్తి భారత్ మాతాకి జై మార్కండేయ, జై మార్కండేయ. నేతన్నకి థ్యాంక్ యూ.